హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో పిల్లలకి ఎంతో ఇష్టమైన స్వీట్ షాప్ స్టైల్లో బ్రెడ్ ఆమ్లెట్ని చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేయాలనేది చూసిద్దాం. ఇలా చేసి పెడితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. సో దీనికోసం స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని దీంట్లో కొంచెం ఆయిల్ని ఇలా అప్లై చేసుకొని దీంట్లో బ్రెడ్స్ని తీసుకోవాలి. నేనైతే 3-4 బ్రెడ్స్ని తీసుకుంటున్నాను. ఇలా తీసుకొని ఆయిల్ అనేది అప్లై చేసుకొని ఇటు అటు కాల్చుకొని తీసుకోవాలి. మీకు బటర్ కనుక అవైలబుల్లో ఉంటే బటర్ ఫ్లేవర్ అనేది ఇంకా బాగుంటుంది. బటర్ వేసి కూడా ఇలా కాల్చుకుంటే బ్రెడ్ అనేది ఇది ఇంకా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఈవెన్గా ఇలా అన్నీ సేమ్ ప్రాసెస్లో కాల్చుకొని పక్కన పెట్టేసుకొని ఇంకో బౌల్ తీసుకొని దీంట్లో 4 ఎగ్స్ని తీసుకుంటున్నాను. నేనైతే ఇలా 4 ఎగ్స్ని తీసుకొని కంప్లీట్గా 4 ఎగ్స్ని కంప్లీట్గా తీసేసుకుంటున్నాను. ఇలా 4 ఎగ్స్ అయిపోయాక దీంట్లో కొంచెం కలుపుకోవాలి. అంత ఒకసారి ఇది అనేది మన ఎగ్స్ అనేది బాగా బీట్ చేసి కలుపుకోవాలి. ఇది ఎంత బీట్ చేసి కలుపుకుంటామో మనకి ఆమ్లెట్ అనేది అప్పుడు పర్ఫెక్ట్గా వస్తుంది. తర్వాత దీంట్లో కొంచెం ఆనియన్ ముక్కల్ని సన్నగా కట్ చేసి వేసుకోవాలి. కొంచెం టమాటో ముక్కల్ని, కొంచెం 1 లేదా 2 మిర్చి, కొంచెం సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, జీలకర్ర పౌడర్ 1 టేబుల్ స్పూన్, 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, 1 టేబుల్ స్పూన్ చాట్ మసాలా, దీంట్లో రుచికి తగ్గట్టు సాల్ట్ని, 1/2 టీ స్పూన్ కారం, చిటికేడు పసుపుని యాడ్ చేసి అంతా ఒకసారి కలుపుకోవాలి. ఈ మసాలా అనేది పర్ఫెక్ట్గా కలిసిపోవాలి. మనకి బాగా బీట్ చేసి కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం వలన ఆమ్లెట్ వేసేటప్పుడు ఉండలేకుండా పర్ఫెక్ట్గా వస్తుంది. అదే కడాయిలో కొంచెం ఆయిల్ని అప్లై చేసుకొని ఆమ్లెట్ని వేసుకోవాలి. ఇలా గంటెతో ఒకసారి ఆమ్లెట్ని యాడ్ చేసుకొని దీని మీద బ్రెడ్ వేసి ఫ్రై చేసుకోవాలి. ఇలా బ్రెడ్ అనేది వేసినాక దీని మీద కొంచెం ఆమ్లెట్ని యాడ్ చేసుకుంటూ ఇటు అటు ఈవెన్ చేసుకుంటూ తిప్పుకుంటూ కాల్చుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. సో ఇలా తిప్పుకొని మనం దీన్ని 2 మినిట్స్ పాటు బాగా కుక్ చేసుకొని ఇలా మెల్లగా తీసినట్లయితే మనకి ఈ ఆమ్లెట్ అనేది రెడీ అయిపోతుంది. చాలా ఈజీగా పిల్లలకు ఎంతో ఇష్టమైన ఈ స్నాక్స్ లాగా కూడా చేసి పెట్టవచ్చు. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇటు అటు కాల్చుకొని ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్లోకి సర్వ్ అవుట్ చేసుకోవడమే. సో సేమ్ ప్రాసెస్లో అన్నీ ఇలాగే కాల్చుకొని తీసుకుంటే చాలా ఈజీగా మనకి ఎంతో టేస్ట్కరమైన స్వీట్ షాప్ స్టైల్లో ఎగ్ ఆమ్లెట్ అనేది రెడీ అయిపోయింది కదా. సో ఈ రెసిపీని మీరు తప్పకుండా ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్ చేసి షేర్ చేయండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన పొట్టి కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో అందరికీ షేర్ చేసి కామెంట్ చేసి లైక్ చేయండి.